హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో మనమైతే కన్నా బీటెక్ కాలేజ్లో ఈసెట్ నుంచి రాసిన వాళ్ళకి కానీ ఎంసెట్ నుంచి రాసిన వాళ్ళకి కానీ సీట్స్ అనేవి ఎలా అలొకేట్ అవుతాయో చూద్దాము. సో అలాగే ఇప్పుడు ఈసెట్కి సంబంధించిన వాళ్ళకి ఏ కాలేజ్లో ఈ కాలేజ్ బట్టి మీకు ఎంత ర్యాంక్ వచ్చింటే మీకు సీట్ వస్తుంది అని అయితే కనుక మనమైతే కనుక క్లియర్గా అయితే కనుక డిస్కస్ చేసుకుందాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే నేను చెప్తాను. సో ఈ ప్రీవియస్ ఇయర్స్ అనాలిసిస్ చేసుకుని అయితే నేనైతే మీకు చెప్తున్నాను గైస్. సో మీరు అయితే కనుక గుర్తుపెట్టుకొని మీకు ఏ కాలేజ్ వస్తాయని అయితే మీరు అయితే ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏ కాలేజ్ కూడా లిస్ట్లో అయితే పెట్టుకోవచ్చు, చూసుకోండి. సో ఫస్ట్ ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే టాప్ కాలేజ్ ఏంటివి, గవర్నమెంట్లో జేఎన్టీయూ కాలేజ్ అనమాట. సో ఈ జేఎన్టీయూస్ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే మీ బ్రాంచ్ ర్యాంక్, సో ఇప్పుడు మీరు సేమ్ బ్రాంచ్కి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు బ్రాంచ్ ర్యాంక్ అనేది అయితే ఇంపార్టెంట్ అవుతుంది. సో నెక్స్ట్ డిఫరెంట్ బ్రాంచ్కి వెళ్తున్నారంటే ఇప్పుడు మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది అయితే హెల్ప్ అవుతుంది గైస్. సో ఇప్పుడు మీకు నేను బ్రాంచ్ ర్యాంక్ కన్సిడర్ చేసి అయితే చెప్తాను. సో ఇప్పుడు మీకు జేఎన్టీయూ కాలేజ్లో చూసుకుంటే సీట్ రావాలంటే మీకు ఓసీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే బిలో 60-70 కంటే ర్యాంక్ తక్కువ వచ్చింది అంటే మీరైతే కన్నా జేఎన్టీయూ కాలేజ్లో అయితే సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ రిమైనింగ్ అందరికీ ఇంకా డిఫరెంట్ ఉంటాయి కదా, కేటగిరీ వైజ్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఎస్సీ ఎస్టీ ఇలాంటివి చూసుకుంటే వాళ్ళకి ర్యాంక్ అనేది అయితే వేరే అయితే వస్తుంది. సో ఇవైతే మీరు గుర్తయితే పెట్టుకోండి. సో మీరు 60-70 లోపల వచ్చింది అనుకున్న వాళ్ళైతే కన్నా ఓసీ కేటగిరీ వాళ్ళైతే కన్నా ఈ ఆల్ జేఎన్టీయూ కాలేజెస్ అయితే కన్నా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని. సో దాంట్లో అయితే చూడండి. సో వాటిలో జేఎన్టీయూ కాలేజ్ అన్ని మీరైతే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి అనమాట. సో ఈ కాలేజ్లో మీకు 60-70 ర్యాంక్ వచ్చిన వాళ్ళైతే కన్నా ఏ బ్రాంచ్ నుంచి అయితే కన్నా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే కన్నా సో యూనివర్సిటీ కాలేజ్లోకి చూసుకున్నట్లయితే, సో టాప్ యూనివర్సిటీ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే సో మీ ర్యాంక్ అనేది ఎంత మధ్య ఉండాలంటే, సో మీ ర్యాంక్ చూసుకున్నట్లయితే ఒక ఓసీ కేటగిరీ వాళ్ళకైతే ఒక 100 నుంచి సో ఒక 200 లోపల కానీ 250 లోపల కానీ ఉన్నట్లయితే వాళ్ళకి టాప్ యూనివర్సిటీలో అయితే కానీ సీట్ అయితే కానీ రావడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, 250 లోపల ఉన్న వాళ్ళకైతే కానీ టాప్ యూనివర్సిటీ కాలేజ్లో కూడా మీకైతే కానీ సీట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే టాప్ యూనివర్సిటీస్ తర్వాత టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. సో కొన్ని టాప్ ప్రైవేట్ కాలేజెస్లో చూసుకుంటే మీకు సీట్ రావాలంటే మీ ర్యాంక్ అనేది బిలో 500 అయితే ఉండాలి. సో బిలో 500 ఉన్న వాళ్ళకైతే కానీ టాప్ ప్రైవేట్ కాలేజెస్లో అయితే కానీ రావడం జరుగుతుంది. ఓసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక కన్సిడర్ చేసి చెప్తున్నాను. నెక్స్ట్ రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకైతే కానీ ర్యాంక్ ఎవరు ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా రిమైనింగ్ వచ్చిన వాళ్ళకి 500 పైన వచ్చిన వాళ్ళకి అందరికీ అయితే కానీ ఓసీ వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎలాంటి వాటిలో వస్తాయంటే, సో నెక్స్ట్ మీడియం రేంజ్, నెక్స్ట్ అన్ని ప్రైవేట్ కాలేజెస్లో వీటిలో అన్నట్లయితే కన్నా మీరైతే కానీ మీ సీట్ అయితే కానీ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను. సో ఎస్సీ ఎస్టీ స్పోర్ట్స్ కోటా ఎన్సీసీ కోటా వాళ్ళకు ఉన్న వాళ్ళకైతే కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సో కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చినా కూడా ఈ కాలేజ్లోనే సీట్లు అయితే కానీ అలొకేట్ అవుతాయి అన్నమాట. ప్రీవియస్ ఇయర్స్లో చూసుకుంటే కొంతమందికి 1000 వచ్చిన వాళ్ళకి కూడా జేఎన్టీయూలో వాటిలో వచ్చింటాయి. అది దేన్ని బట్టి ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ రిమైనింగ్ క్యాస్ట్ ఓసీ కాకుండా రిమైనింగ్ ఉన్న వాళ్ళకైతే కానీ వాళ్ళకి ఉన్న సర్టిఫికేట్స్ ప్రియారిటీస్ బట్టి వాళ్ళకైతే కానీ అలొకేట్ అవుతాయి. సో ఇది ఓసీ వాళ్ళకైతే చెప్తున్నాను, ఎందుకంటే ఓసీ వాళ్ళకి కట్ ఆఫ్ తెలిసిందంటే రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళకైతే కానీ మీరు ప్రిడిక్ట్ చేసుకుంటారు కాబట్టి. ఓకే గైస్, ఇదైతే ఈ వీడియోలో అయితే కన్నా మీరైతే కన్నా గుర్తుపెట్టుకోండి. సో మీ ర్యాంక్కి బట్టి మీ కాలేజ్ అయితే కానీ మీరైతే ప్రిడిక్ట్ చేసుకోండి. సో రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళకైతే కన్నా చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి కంపేర్ చేసుకుంటే బీసీ వాళ్ళకి చూసుకుంటే జేఎన్టీయూలో మీకు సీట్ రావాలంటే సో మీకు ఒక 100 లోపల అయితే కానీ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే మీకు సీట్ రావాలంటే ఒక 400-300 లోపల వచ్చినా కూడా మీకు టాప్ యూనివర్సిటీలో అయితే కన్నా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ టాప్ ప్రైవేట్ కాలేజెస్లో రావాలంటే బీసీ వాళ్ళకి ఒక 700 లోపల వచ్చినా కూడా మీకు టాప్ ప్రైవేట్ కాలేజెస్లో వస్తాయి. సో నెక్స్ట్ ఎవరికైతే 700 పైన ఉంటాయో వీళ్ళందరికీ అయితే కన్నా నార్మల్ కాలేజెస్లో మీడియం లెవెల్ కాలేజెస్ వాటిలో అయితే కన్నా సీట్లు అయితే కన్నా రావడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా మీకు కంటెంట్ కావాలంటే కూడా మన వీడియో కింద అయితే కన్నా కామెంట్లు అయితే పెట్టండి, నేను అవైతే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే వాళ్ళకు కూడా అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.